నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనే స్టేషన్లో జాయిన్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చాను. ఏంటక్క ఇది? నీ ఇష్ట ప్రకారమే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను కదా. ఇక మన కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. నువ్వు వెళ్ళేటప్పుడు చర్చిలో ఫాదర్ గారిని కలిసి వెళ్ళమ్మా. ఫాదర్ గారు చెప్పటం వల్లే మన ఊర్లోనే పోస్టింగ్ వేశారమ్మా. అక్క, నువ్వు త్రిషాని చూసావా? ఒక్కసారి టౌన్లో చూశాను. దానితో ఒక పాప ఉంది. వాళ్ళ అత్తయ్య గారు ఉన్నట్టున్నారు. ఏం మాట్లాడలేకపోయాను. వాళ్ళ గురించి నీకు తెలిసిందేగా. నాన్న ఒకసారి జంక్షన్లో గొడవ చేశారు. మా సార్ని అనవసరంగా కొట్టారు. నన్నేం చేసినా పర్వాలేదు, కానీ ఆయన పాపం. అరే, పోలీసమ్మ వచ్చేసిందా? ఫాదర్, నన్ను ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం కాదమ్మా, అంతా భగవంతుడి ఆశీర్వాదం. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆహా, ఈ వేషంలో చూస్తే నువ్వు లక్షణంగా ఉన్నావు. ఇక ఈ ఊర్లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మెర్లిన్, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? 23 ఏళ్లగా రాని మార్పు ఇప్పుడొస్తుందా ఏంటి ఫాదర్? నువ్వు దేనికి బాధపడకమ్మా. భగవంతుడు ఈ బిడ్డల ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇక నేను లేచి నడవాలని లేదు. ఇలాగే నేను చచ్చిపోతే బాగుండు. నీకన్నా ఎక్కువ వేదన అనుభవిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. విశ్వాసంగా ఉన్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ శోధిస్తాడు. మెర్లిన్, నీ కష్టాలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకో. ఆ యేసు నిన్ను కాపాడుతాడు. అలాగే ఫాదర్. పదండి వెళ్దాం. హలో, తల్లూరు ఫినాన్స్. సార్, నేనే సేవాని. ఏమైంది ఇప్పుడు కాల్ చేసావు? ఏం తోచట్లేదని ఊరికే కాల్ చేశా. ఓ ఐసి. కానీ నాకు చాలా పనులున్నాయి. నాతో మాట్లాడటానికి మాత్రం బిజీ. ఇంట్లో కూర్చోడానికి కూడా నీకు టైం దొరకలేదు. చూడు, నేను కాస్త బిజీగా ఉన్నాను. నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. పెట్టేస్తున్నావా? నా మాట విని ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. సరే. ఓకే. ఆ రోజు అందులో ఉన్న ఫోటో నేను తన్ని ఎక్కడో చూసినట్టుంది.
ఓ టీ ఇవ్వు. ఏ బాబు ఓ టీ ఇవ్వు. తినడానికి ఏమైనా కావాలా? వేడివేడిగా బజ్జీలు ఉన్నాయి. వద్దు. సరే, ఏ ఊరు నీది? ఇంతకుముందు ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. నేను బయట ఊరు నుంచి వస్తున్నాను. ఏంటి, ఏదైనా పని వెతుక్కుంటూ వచ్చావా? ఇక్కడ ఉండడానికి అద్దెకేమైనా ఇల్లు దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ కొంచెం అద్దె ఎక్కువ. నెలకి 50 రూపాయలు అడుగుతారు. సరేనా? బాబు, ఇతను బయట ఊరు నుంచి పని కోసం ఇక్కడికి వచ్చాడు. ఏటి పక్కన మనకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని ఇతనికి చూపించు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండు. ఇక పని సంగతి అంటావా, అది నేను చూసుకుంటానులే. సరే. ఈ రోజు నుండి మా ఊర్లో పండగ మొదలవుతోంది. ఇక్కడికొచ్చి కోరుకున్న వాళ్ళకి మనసులో ఉన్నాయన్నీ నెరవేరుతాయి. నేను వస్తాను. దేవుణ్ణి చూడ్డానికి కాదు, నా ఆశే నువ్వు. తిరునాళ్ళప్పుడు మా ఇంట్లో నేను ఉంటాను. నువ్వు తప్పకుండా అక్కడికి రావాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. నే కాననే కనం కారనే కనం